పాకిస్తానీ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ ను తమ జట్టులోకి తీసుకోవడంతో సన్ రైజర్స్ సీఈఓ కావ్య మారన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో సన్ గ్రూప్ వారసురాలి ఆస్తి, కెరీర్, లైఫ్ స్టైల్, కార్ల కలెక్షన్ వంటి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహించే ది 100 2026 టోర్నమెంట్ కోసం ఇటీవల ఆటగాళ్ల వేలంపాట జరిగింది. ఇందులో పాకిస్తానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఏకంగా 2.34 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది. సన్ రైజర్స్ సీఈఓ కావ్య మారన్ పై భారత ఫ్యాన్స్ ఇప్పుడు సీరియస్ అవుతున్నారు. సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇరు జట్ల మధ్య ఐసీసీ టోర్నమెంట్స్ లో మ్యాచ్లు తప్ప ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా పాకిస్తాన్ ఆటగాళ్లపై అనధికారిక నిషేధం పాటిస్తున్నాయి ఫ్రాంచైజీలు. మరి ఇలాంటిది ఎస్ఆర్హెచ్ పాక్ ఆటగాడిని కోట్లు పెట్టి కొనడం వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ఎక్స్ లో కావ్య మారన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ పేజ్ కూడా సస్పెండ్ అయింది. ఇలా కావ్య మారన్ వ్యవహారం వివాదం నేపథ్యంలో ఈ సన్ రైజర్స్ గ్రూప్ సీఈఓ, సన్ టీవీ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆస్తిపాస్తులు, జీవన శైలి, కార్లు, వృత్తిపరమైన ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కావ్య మారన్ ఎవరో కాదు, మీడియా దిగ్గజం, సన్ టీవీ నెట్వర్క్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కళానిధి మారన్ కుమార్తె. ఈమెది తమిళనాడుకు చెందిన వ్యాపార కుటుంబం. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సన్ రైజర్స్ టీం వ్యవహారాలతో పాటు మరికొన్ని ఫ్యామిలీ బిజినెస్ లో చూసుకుంటోంది కావ్య. ఆమె నికర ఆస్తి విలువ 409 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. కావ్య మారన్ కుటుంబ సంపదలో ఎక్కువ భాగం తండ్రి కళానిధి మారన్ పేరిట ఉంది. ఆయన ఆస్తి విలువ సుమారు 25,000 కోట్లు ఉంటుందని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈయన తమిళనాడులోనే కాదు, దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఉన్నారు. కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ కు డబ్బులకు కొదువలేదు. అందుకే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. 33 ఏళ్ల ఈమె సన్ రైజర్స్ ఫ్రాంచైజీ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇలా వృత్తిపరమైన బాధ్యతలను, వ్యక్తిగత ఆసక్తులను బ్యాలెన్స్ చేసుకుంటారు. కుటుంబానికి చెందిన మీడియా, క్రీడా కార్యక్రమాల్లో తరచుగా కనిపిస్తారు. కావ్యకు ఇన్స్టాగ్రామ్ ఖాతా లేదు. ప్రైవసీకి ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ కెమెరాలకు దూరంగా ఉంటారు. కావ్య మారన్ తన కుటుంబంతో కలిసి చెన్నైలోని బోట్ క్లబ్ రోడ్లో ఉన్న విశాలమైన బంగ్లాలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతం చెన్నైలోని అత్యంత ఖరీదైన, ఉన్నత స్థాయి నివాస ప్రాంతాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆమె తండ్రి కళానిధి మారన్ 2001లో హెచ్ఎస్బీసీ నుంచి ఈ వేలం ద్వారా ఈ బంగ్లాను కొనుగోలు చేశారు. నేడు ఈ బంగ్లా విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో ఆధునిక ఇంటీరియర్స్, తోటలు, పటిష్టమైన భద్రత ఉన్నాయి. సన్ రైజర్స్ సీఈఓ కావ్య వద్ద అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆమె గ్యారేజీలో రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్, బెంట్లీ బెంటాంగా, ఫెరారీ రోమా, BMW వంటి కార్లు ఉన్నాయి. ఈ కార్ల మొత్తం విలువ సుమారు 25.2 కోట్లు. ఆమె కార్లలో చాలా వాటికి వారి కుటుంబ సిగ్నేచర్ నెంబర్ ప్లేట్ 1515 ఉంటుంది. కావ్య మారన్ ప్రధానంగా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ సీఈఓగా, సన్ టీవీ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నిర్వహిస్తున్నారు. సన్ గ్రూప్ ఇతర క్రీడా పెట్టుబడులైన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, సన్ రైజర్స్ లీడ్స్ లను కూడా ఆమె పర్యవేక్షిస్తారు. 33 ఏళ్ల కావ్య సన్ రైజర్స్ ఫ్రాంచైజీ స్పాన్సర్షిప్లు, విస్తరణ బాధ్యతలను కూడా చూసుకుంటారు.